ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను, యూనిఫామ్లను అధికారులు స్థానిక నేతలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజే 62,730 యూనిఫామ్స్, 40,000 పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జిల్లాలో ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దానికి తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ స్థానిక స్వయం సహాయక బృందాలతో విద్యార్థులకు యూనిఫాములు కుట్టించడం జరుగుతున్నదని తెలిపారు. 591 పాఠశాలల్లో 43,50,00,000తో అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో పనులు చేపట్టి పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో 100కు 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ప్రతిరోజు విద్యార్థులతో రాష్ట్ర గీతం పాటించాలని, అందులో ఉన్న అర్థం తెలియచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 9th class Rahul, Yogesh and Abhishek. Please come. Babu పేరు ఇవ్వండి, డ్రెస్ లాగా ఇవ్వండి. చూడండి అక్కడ టీచర్స్ ఉన్నారు కదా, చూడండి ఒక దాంట్లో 2-3 ఇస్తున్నారు. చూసుకోండి. ఒక డ్రెస్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ సెటప్లు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అమ్మ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మా మహిళా సోదరులు, మా చెల్లెళ్ళందరూ వచ్చిళ్ళు, మా తల్లులందరూ వచ్చిళ్ళు. ఎంతోసేపటి నుంచి మా కలెక్టర్ గారు వస్తున్నారు, మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. దయచేసి మీరు అందరికీ ఒకసారి మనవి చేయండి. అమ్మా 6 నెలల క్రితం, సుమారు 7 నెలల 8 నెలల క్రితం మీరు మార్పు కోరుకున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రాంతానికి సంబంధించిన ప్రజలను కూడా కలిసినట్టుంటుంది మేడం. అంటే మేడం ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మా ఎమ్మెల్యే, మా విప్ గారు అడిగారు అని చెప్పేసి వారు రావడం మాకు సంతోషంగా, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా, ముఖ్యంగా మేడం కలెక్టర్ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నతమైన స్థానంలో మీ అందరి దయతో, ప్రజల దయతో, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మీ యొక్క సహకారంతో శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా ఈరోజు మన పిల్లలందరూ కూడా ఉన్నతమైన చదువుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలలో బోధన చేసినటువంటి మా ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ, ఇక్కడ టీచర్స్ అని కానీ మన చాలా క్వాలిఫైడ్గా ఉంటారు. ఉన్నతమైన చదువుకుంటే తప్ప టీచర్ ఉద్యోగం రాదు. మరి మన పిల్లలందరినీ కూడా ఉన్నతమైన స్థానం తీసుకెళ్లే విధంగా బోధన చేస్తున్న సందర్భంలో మన జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా శాసనసభ్యుడిగా, విప్పుగా మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఈ జిల్లాలో మా పాత్రికేయ మిత్రుల ద్వారా మనవి చేస్తున్నా 62,730 మంది స్టూడెంట్స్కు ఈ ఒక్కరోజే యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మా మహిళా సోదరిమణులతోని మా జిల్లా కలెక్టర్ గారు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని అమలు చేయ విధంగా అండ్ ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పిల్లలకి ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్కి సంబంధించిన చాలా చక్కగా చదువుకోవాలని ఆశీర్వదిస్తూ అందరికీ నమస్కారం ఒకసారి మళ్ళీ. సో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా 6వ తారీఖు నుంచి సార్ మనం కోడ్ అయిపోయినాక ఇమీడియట్గా 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య ఉద్దేశం అనేది ఏముండిందంటే గవర్నమెంట్ స్కూల్లో ఉండే సదుపాయాలు, దానికి ప్లస్ ఏ రకమైన ఫెసిలిటేషన్ మనం చేస్తున్నామని పబ్లిసైజ్ చేస్తూ పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనే ఉద్దేశంతోనే వివిధ కార్యక్రమాలు డే వైజ్గా మనం తయారు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, స్కూల్ వారీగా ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే గవర్నమెంట్ డిసైడ్ చేసి, ఐ థింక్ ఫస్ట్ టైం నా కెరియర్లో చూస్తున్న
చెప్తున్నా దట్ ఫస్ట్ డేనే మన పిల్లలకి పుస్తకాలు అదేవిధంగా నోట్బుక్స్ అండ్ యూనిఫామ్స్ అందించడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే బిగినింగ్ ఎలా ఉంటుందో తర్వాత కూడా అలాగే ఉంటుంది. సో ఎక్సలెంట్ బిగినింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్. పిల్లలందరికీ కూడా చక్కగా యూనిఫామ్లు అన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. కానీ ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. గౌరవ సీఎం గారు ఈ కార్యక్రమాల్లో భాగంగా ముందుగా అంటే ఎలక్షన్కి ముందే మనకి అమ్మ ఆదర్శ పాఠశాల అమ్మలకి అంటే వియోల్ విలేజ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఒక పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే వారు ఆ పెద్ద బాధ్యత అనేది వియోల్కి ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగానే కమిటీ మెంబర్స్గా వాళ్ళు ఉంటే అన్ని సక్రమంగా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుందని భావించి వాళ్ళపైన నమ్మకం ఉంచి వాళ్ళని మెంబర్స్గా చేర్పించి అంటే ఇప్పుడు స్కూల్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లో భాగంగానే వాళ్ళన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ డే మీల్ ఉంది, సక్రమంగా అందుతుందా లేదా, వాళ్ళు కూడా విఓ గ్రూప్సే కాబట్టి తప్పనిసరిగా చక్కని పౌష్టికాహారం అందించాలి, క్లీన్ అండ్ నీట్గా సర్వ్ చేయాలి, హైజీనిక్గా సర్వ్ చేయాలి అనేది కూడా వాళ్ళ బాధ్యత. దాంతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలకి సంబంధించిన వర్క్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఏజెన్సీస్ వాళ్ళ ద్వారానే ఈ పనులన్నీ కూడా గుర్తించి ఆల్మోస్ట్ 591 స్కూల్స్ అక్రాస్ డిస్ట్రిక్ట్ మనం ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన ఆల్మోస్ట్ 43.50 crores మనీ వాళ్ళ ఖాతాలోనే రిలీజ్ చేసి వాళ్ళ ద్వారా ప్లస్ ఎంపీడీఓల ద్వారా ఈ పేమెంట్ అనేది కూడా ఎందుకంటే